అమ్మా, నాకు నీ చేతులతోనే ఆ కళ్యాణ తిలకం పెట్టమ్మా. అయ్యో, ఎందుకు నాన్నా? ఆ పని ముత్తైదువులు చెయ్యాలరా. నా చేతుల మీద ఎందుకు? వద్దు నాన్నా. అదేంటమ్మా, వాళ్ళ అరిష్టం ఉన్నందుకు నువ్వు కూడా ఆగిపోతున్నావా? అమ్మా, నువ్వు నీ చేత్తోనే గోరుముద్దలు తినిపిస్తేనే నా కడుపు నిండింది. నువ్వు నీ చేత్తో అక్షరాలు దిద్దిస్తేనే నాకు జ్ఞానం కలిగింది. నువ్వు నీ చేత్తో వేలు పట్టి నన్ను నడిపిస్తేనే నా నడక మొదలైంది. ఇప్పుడు నీ చేతులతోనే నన్నింతవాణ్ణి చేసి నిలబెట్టావమ్మా. అలాంటి ఈ చేతులతో నాకు కళ్యాణ తిలకం దిద్దితే అరిష్టం ఎందుకు అవుతుందమ్మా? అదృష్టం అవుతుంది కదా. విద్య, ఇవ్వు. పెట్టమ్మా. అమ్మా, ఏం పర్లేదు. తిలకం పెట్టు. అలాగే. అదేనమ్మా, మీ చెల్లి చంపేసింది కదా. అవి లోపలికి పోతే పెళ్లి పెటాకులు అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు మ్యాగీ వల్ల ఆ సరదా తీరలేదు కదా నా ఉద్దేశం. ఈయనొకడు చూడ్డానికి అంత ఉంటాడు కానీ నోట్లో మాటాకదు. కరెక్టే బావుగారు, అంత మ్యాగీ వల్లే వచ్చుండాది. అసలు ఎందుకిట్టా చేసినాదో నాకేం అర్థం కావడం లేదు. నా బుర్రంతా వేడెక్కిపోతా ఉండాది బావుగారు. తీసుకోతా, నీకే. నేను అడిగుండానా నిన్ను? అడక్కపోయినా వేడిగా కనిపిస్తున్నావు కదత్తా, కూసింత కూల్ అవుతావులే. తాగు. నాకేమొద్దు. నీ ఇష్టం అత్తా. వద్దు అంటే నీకే కష్టం. ఇప్పటి నుంచి నువ్వు కంటిన్యూస్గా వేడెక్కిపోతూనే ఉంటావు. మధ్య మధ్యలో చెమట్లు పడుతుంటాయి, గొంతెండుకుపోతూ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం మరి. అదేం కాదు, అలా కావడానికి ఇదేం వేసవికాలం కాదు కదా. వేసవి కాలం నడవకపోయినా వెంకీ కాలం నడుస్తుంది కదా గద్దమామా. ఈ నడిసేదంతా నిండు పొన్నమి అనుకుని మురిసిపోకల్లుడు. ఇది ఒట్టి ఎండమావులు మాత్రమే. నా కూతురింకాసేపట్లో బెయిల్తో ఇంట్లో అడుగు పెడతాది. ఈ పెండ్లి మీద పిడుగు పడతాది. మీ సిన్నత్త తిరిగి కటకటాల్లోకి వెళ్తాది. కాసుకో మరి. సరే కానీ అత్త, కామ్గా నేను పద్దుని పెళ్లి చేసుకుంటే అంత మజా ఏముంది చెప్పు. కానీ నా వైపు నుంచి ఒక ఉచిత సలహా. నీ కూతురికి బెయిల్ వస్తుందని నువ్వు మాత్రం నమ్మకం పెట్టుకోకే. ఎందుకంటే స్టేషన్లో ఆలపాటి అఖిలాండేశ్వరి గారిని ఎక్కువసేపు ఉండనివ్వలేదు. అలాంటప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేనట్టే కదా. ఓ, అలా అనుకుని ముందే సంబరపడిపోకల్లుడు. వెనకటికిలాగే బావు దొరికాడని వీడియో పట్టుకుని పరిగెత్తావు కదా. ఆఖరికి ఏమైంది? అర్థమయ్యుండాదిగా అల్లుడు. ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి మాటని లాఠీ లెక్క చెయ్యకపోయినా లాతో ఆ లెక్కలన్నీ సరిచేయగలను.
భయ్యా. అరే రాజు, అక్కడ స్టేషన్లో మ్యాగీ చూస్తే ఏ మూమెంట్ లేకుండా అలాగే ఉంది అని చెప్పావు. ఆ మాత్రం దానికి వాళ్ళ అమ్మకి తెలియకుండా అంత రిస్క్ ఎందుకు తీసుకుంటుంది? ఇక్కడ వీళ్ళు చూస్తే ఆ మ్యాగీని రప్పించాలని, కృష్ణవేణి అత్తయ్యని మళ్ళీ వెనక్కి పంపించాలని చాలా స్ట్రాంగ్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది భయ్యా? వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీల్లేదు. వీళ్ళని మించి స్టెప్ తీసుకున్న ఆ మ్యాగీని కూడా అసలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరేం చేద్దామంటావు భయ్యా? వీళ్ళు ఎన్ని చేసినా ఎలా చేసినా వీళ్ళ టార్గెట్ నేను, నా పెళ్ళే అని అర్థమవుతుంది. కానీ ఎలా చేయబోతున్నారో, ఏం చేస్తున్నారన్నది మాత్రం సస్పెన్స్ అయి కూర్చుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకు భయ్యా. చూద్దాం. వాళ్ళు ఏం చేయాలన్నా ముందా మ్యాగీకైతే బెయిల్ అప్రూవ్ కావాలి, తను ఇంట్లోకి అడుగు పెట్టాలి. అప్పటి వరకైతే ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు భయ్యా. సరే, నువ్వు అక్కడ మానిటర్ చేస్తూ ఉండు. నువ్వు కూల్గా పెళ్లి చేసుకో, నేను ఉన్నాను కదా, మై హూనా. సరే సరే. బాగా టెన్షన్ పడిపోతున్నాడు భయ్యా.